గూగుల్‌లో సిమ్టమ్స్ సెర్చ్ చేసి సింపుల్ హెడేక్‌ని పెద్ద బ్రెయిన్ ట్యూమర్ ఏమో అని ఎప్పుడైనా అనుకున్నారా? నేనైతే మస్తు సార్లు అనుకున్నా. హాయ్! నేను మీ శ్రీజ. ఒక ఎంబీబీఎస్ స్టూడెంట్‌ని. ఎంబీబీఎస్ స్టూడెంట్ లైఫ్‌లో టఫెస్ట్ ఎగ్జామ్ ఏంటో తెలుసా? ఏదైనా డిసీజ్ గురించి చదివినప్పుడు ఇది మనకి లేదు అని మనకి మనమే కన్విన్స్ చేసుకోవడం. ఇది ఓన్లీ ఎంబీబీఎస్ స్టూడెంట్స్ లైఫ్‌లోనే కాదు. అందరం ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైమ్‌లో ఎక్స్‌పీరియన్స్ చేసేదే. డాక్టర్ దగ్గరికి వెళ్ళక ముందే సిమ్టమ్స్ అన్ని గూగుల్‌లో సెర్చ్ చేసి మనకు మనమే 5, 6 డిసీజ్‌లకి డయాగ్నోస్ చేసుకుంటాం. కానీ అసలు ఇలా ఎందుకు ఆలోచిస్తాం? దీన్ని మెడికల్ స్టూడెంట్ సిండ్రోమ్ అని అంటాము. అంటే మనం ఏవైనా కొత్త కొత్త డిసీజెస్ గురించి తెలుసుకున్నప్పుడు మనకి కూడా ఆ డిసీజ్ ఉందేమో అని అనుకోవడం. అసలు ఇలా ఎందుకు అవుతుందంటే మన బ్రెయిన్ ఏవైనా కొత్త విషయాలు తెలుసుకున్నప్పుడు దాన్ని మన ఎక్స్పీరియన్సెస్తో కంపేర్ చేయడం స్టార్ట్ చేస్తుంది. సో సిమ్టమ్స్ చదివిన వెంటనే మన బాడీని అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేస్తాం. మనకి అవేర్నెస్ పెరిగిన కండిషన్ని మన బ్రెయిన్ ఓవర్ అనలైజ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. మరి దీనికి ట్రీట్మెంట్ ఏ మెడిసినో కాదు, అవేర్నెస్. సిమ్టమ్స్ చదివిన ప్రతిసారి డిసీజ్ ఉండాలని రూల్ ఏం లేదు కదా. కాబట్టి గూగుల్ డాక్టర్ని చూసి ప్రతిసారి పానిక్ అవ్వకుండా రియల్ డాక్టర్ని కన్సల్ట్ చేయండి. బాయ్ గాయ్స్.